నేను మీ మహేష్. ముందైతే పచ్చి ఆకు ఎలా కుట్టాలి ఎలా మోయాలని పెట్టాను. దానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఇప్పుడు ఎండుటాకు కోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. కోస్తున్నాము. కోసి ఇట్లా ట్రాక్టర్ మీదకి అందియాలి. అందించిన తర్వాత అలా కోసి అందించి ఒక లైన్గా పెట్టాలి. అట్లా మూడు అందిస్తే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇలాగా ట్రాక్టర్ అయ్యాక ఇలా వస్తుంది నీట్గా. మొదలు అట్లా లోపల పెట్టేసి మామూలుగా ఒక తాడు వచ్చేసి అంత లెంత్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. లెంత్ చాలా పెద్దగా ఉంటుంది. ట్రాక్టర్కి వచ్చేసి ఆ పక్క డోరు ఈ పక్క డోరు విప్పేసి పెడితే ఆ పక్కకి ఈ పక్క కరెక్ట్గా సరిపోద్ది. నీట్గా ఇలా పేరిస్తే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్గా పేర్చాలి, లేదంటే అటు ఇటు ఆకులు ఏలబడి ఇదవుతుంది ట్రాక్టర్. లోడ్ తీసుకొచ్చి కిందికి వేసిన తర్వాత మరుసటి రోజు ఇట్లా మండికి వేసుకోవాలి. అమ్ముడు పోకపోతే కనుక, రేట్ లేకపోతే కనుక ఇట్లా మండికి వేసుకోవాలి. మండికి వేసిన తర్వాత పట్టగప్పి ఎప్పుడైతే రేట్ ఉంటుందో అప్పుడు అమ్ముకుంటారు. ఒకవేళ వచ్చిందనుకో చెక్కులు తొక్కొని డైరెక్ట్గా అట్లా చెక్ అలా చిన్న కట్ట పడేస్తున్నారు ఫ్రెండ్స్. ఎక్కడైతే తరుగు ఉంటుందో ఎక్కడైతే తగ్గు అయితే ఉంటుందో ఆ తగ్గులో తొక్కేస్తే సరిపోతుంది, లెవెల్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇంకో విషయం ఫ్రెండ్, కింద కట్టెలు కట్టాము. కట్టెల మోపులు కట్టేసి బొంగులు పెట్టేసాము. బొంగుల మీద పట్ట వేసి పట్ట మీద తాళ్ళు పేరుస్తూ వస్తున్నాము. కింద రేపు పొద్దున మనం పట్ట కప్పినా కూడా కింద వర్షం తడవకుండా గ్యాప్ వదిలేసాము. ఆ గ్యాప్ ఎంత ఉంటుందంటే గ్యాప్ వచ్చేసి మినిమం ఒక అడుగు అంత ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నీట్గా అలా రావాలి. ఇంకా మంచిగా వస్తుంది. ఇంకా చేస్తే మొదలు బయటికి పెట్టేసి కొనలు లోపల పెట్టేస్తే నీట్గా వచ్చేసి చుట్టూ అలాగే పెడితే నీట్గా ఉంటుంది. ఒకవేళ అమ్ముడు పోతే కనుక చెక్కులు తొక్కాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చెక్కులు ఎలా తొక్కాలో చూపిస్తాను. ఇలా తొక్కోవచ్చు ఫ్రెండ్స్. అట్లా తాడు మడతెట్టేసి ఆకులు దగ్గరకని తీసుకుపోయి టేబుల్ మీద వేసుకొని కొడవలతో కట్ చేసుకుంటే ఆ పక్కోరు ఈ పక్కోరు కొసలు పట్టుకొని లాగేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. దగ్గరకని బాక్స్లో వేసి అలా తొక్కాలి ఫ్రెండ్స్. ఇట్లా 4 పచ్చలు ఉంటుంది, 4 తుక్కుల పలక ఉంటుంది. ఇది 4వ వలుపు ఫ్రెండ్స్. 4వ వలుపు అయితే, 2వ వలుపు అయితే 2 టైప్ 2 పక్కల ఉంటుంది పలక. అట్లా తొక్కవచ్చు. అట్లా చెక్కులు తొక్కుతారు, ఇట్లా చెక్కులు తొక్కుతారు. ఆ పలక కూడా తీసిన తర్వాత పక్కకి గోన్సం చేసి ఆ పక్క సైడ్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చెక్కులు అలా ఉంటాయి తొక్కిన తర్వాత టైట్ బిగించేశాక. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా చాలా వీడియోలు చేయాలంటే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.